ఆపని చెప్పిన బాబు, ఆపని చెప్పిన బాబు. పువ్వులు కొత్తగా, పువ్వులు కొత్తగా. నీ గొద్ద బాగల ఒకటి పంపుతప్పుడు నేను చెబుతానే, నీ గొద్ద బాగల ఒకటి పంపుతప్పుడు నేను చెబుతానే. నువ్వు మా పిల్లోడు ఒకడు 20 కేజీల పువ్వుల కోసం డబ్బులు ఇచ్చాడు నీకు. డబ్బులు తీసుకుని పూలు లేదు. 20 కేజీల పువ్వులు తీసుకుని ఎగ్గొట్టావంటగా, పంపించాలి టయానికి. అసలు నాకు డబ్బులు ఇస్తే కదా నీ పంట, నాకు డబ్బులు ఇస్తే కదా. వచ్చాడు అటు వెళ్ళాడని చెబుతున్నావు నువ్వే. వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని ఉంటావు నువ్వు. నా దగ్గర పూలు లేవు అప్పుడు, నేను చదువుతున్నా నా దగ్గర పూలు లేవు. అటు పడి వెళ్ళి తీసుకోబాబు కాదు ఏదో చేసి నా మీద అన్ని డబ్బులు ఇచ్చాయంట. పూలు ఇవ్వకుండా నువ్వు డబ్బులు తీసుకొని, అది మర్యాద నీకా? తమ్ముడు అక్కడ చదువుతా గుర్తు పెట్టుకో, నేను అబద్ధపడే చుట్టుపక్కల ఎవరిని అడుగు. నేను నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు అడగడానికి. డబ్బులు ఏం డబ్బులు? డబ్బులు తీసుకున్నావు, డబ్బులు ఇస్తాను, డబ్బులు తీసుకున్నావు, నాకు డబ్బులు ఇస్తాను, నాకు డబ్బులు ఇస్తాను, నీ డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇచ్చాడు నీకాడు. నా చెప్పు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఏంది మొన్న వెళ్ళాడు. నువ్వు పూలు డబ్బులు తీసుకున్నాడు, కడుపు ఆనందం తింటే డబ్బులు ఇవ్వాలిగా. తెలిసి మాట్లాడు, ఎందుకంటే చెప్పేది నా పాటు కాడికి వచ్చి నీకు డబ్బులు ఇచ్చాడంట, నువ్వు పూలు ఇవ్వాలంటే 20 కిలోలు అన్న మాట ఏం మాట్లాడతావు? అవును, నీ పాటు కాడికి వచ్చి డబ్బులు ఇచ్చాడు నీకు, నాకు నీకే నాకు అది నీకు చెప్పాడు, నాకే చెప్పాడు. వచ్చావు మరి నా చదువుతా నీకు చదువుతాడా? అల్లవయ్య మాట్లాడు చెప్పాడు. అది ఎందుకు వచ్చాను మాట బాబాయ్? పూలు పోయడం చెప్పేది నేను. పూలు ఎందుకు వస్తున్నావు నువ్వు? పూలు అంటే మార్కెట్కి వెళ్ళాలి. మాట్లాడుతుంది ఎందుకు నీతో? నేను పిచ్చోడు వచ్చానా? పని లేకుండా వచ్చానా? పిచ్చోడు పోయి పోయిన తర్వాత నెల, పిచ్చోడు పోయి పోయిన తర్వాత నెల. నువ్వు తెలియ పెట్టుకుని నాకు డబ్బులు ఇచ్చాడంటే నేను ఎవడికి అట్టించుకున్నాడు అయ్యా నేనంటే. 20 కేజీలు పువ్వులు డబ్బులు తీసుకొని నువ్వు ఎగ్గొట్టి అసలు నువ్వు పద్ధతేనదే పెద్దోడు. తమ్ముడు ఒక్కసారి చెబుతున్నాను చూడు, నేను డబ్బులు తీసుకున్నాను లేదో వాడి తిని వెళ్ళిపోయాడో నువ్వు వాడిని అర్థం చేసుకోకుండా వచ్చి నాకు ఇచ్చాడని చెప్పగల. నువ్వు వచ్చి గుండోడు 6 అడుగులు ఉంటాడు వాడు తీసుకున్నాడు. పోలికలు నీతో నీకులాగా ఉన్నాయిగా. పోలికలు ఉంటే 100 మంది పోలికలు ఉంటారు, పోలికలు ఉంటే 100 మంది పోలికలు ఉంటారు. ఎట్టుంటారు? ఎడందు నువ్వేగా. తమ్ముడు ఏమన్నా చెప్పనా? ఏంది? ఆ అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు నీకు రావచ్చు. అబ్బాయి లేడు, ఆ అబ్బాయి లేడు, ఊరికి వెళ్ళాడు. ఎక్కడ తీసుకురామంటున్నాను? నువ్వు ఆపు పూలు. ఏంది ఏంది ఎవరినా ఏంది ఎవరినా ఏం మాట్లాడుతున్నా? నా పాత్రకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు వచ్చి? ఎందుకంటే ఇది బాగా చెప్పేది పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టొచ్చు. నేను పోలీస్ స్టేషన్లో పెట్టు, నేను తీసుకుంటే పోలీసులు కాదు వాళ్ళు ఎవరైనా శిక్షిస్తారు. ఇప్పుడు నువ్వు కర్ర తీసావంటే నువ్వు సాక్షి లేకుండా సాక్షి లేకుండా నువ్వు వేసేది ఏంది? నువ్వు మరి నాకు ఇచ్చాను అంటున్నావు కదా. ఏంది నువ్వు నాకు ఇచ్చాడు అంటున్నావు కదా. ఇచ్చాడు నీకు. ఇవ్వలా ఇవ్వకపోతే ఆగు మాట మాట్లాడతా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నా అన్నావుగా, కొడతావా అన్నావు కదా. మరి కర్ర ఎంత తీసాను? నేను చెప్పేది కొట్టాల్సి వచ్చింది. నన్ను కొడతావా? కొట్టి వెళ్తావు అసలు నేను నువ్వు కొట్టాల్సి వచ్చి వెళ్తావు నుంచి. ఇగో ఇగో కోసిన పూలు నీ ముఖాన్ని పెట్టే పూలని వృద్ధాగా. ఇగో ఏంది మాట చెప్తాను? పూలు కొత్తవేంది? పూలు కొత్తవేంది? అసలు ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఏంది మార్కెట్ టైం పోయింది. టైం పోతే నాకు అనవసరం అయ్యా. 20 కేజీలు పూలు నీ మొహాన్ని పెట్టుకున్నావు డబ్బులు తీసుకొని. డబ్బులు నయ్యి ఇక్కడ ఎవరు లేడు సమయానికి. అసలు ఎవరు సమయానికి నేను ఎందుకు తీసుకుంటానంటే సమయానికి ఎవరు నేను పిలిపిమంటావా? మా వాళ్ళని పిలిపినా? పిలిపి ఇది మంచి మాట. ఏ మాట? నేను తీసుకున్నట్టు నీ దగ్గర నువ్వే తీసుకున్నావు డబ్బులు. కడుపు అన్నం తిన్నావు, పెంట తిన్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నావు? కడుపు పెంట తినేది. తెల్లారైతే శాగం చేసుకుంటాం. మేము ఒక సొమ్ము పుట్ల తీసుకోవాలా? నువ్వా తీసుకోవాలా? తీసుకోవాలా? మర్యాద చెప్పు. తీసుకోవాలా? నాకేది చూసి చెప్పు. చూసా తీసుకోవాలా? నువ్వు ఆబద్ధం చెబుతున్నావు. ఎవరికి ఇచ్చారు మా డబ్బులు? ఒరే 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 అసలు నీది ఎవరు? అసలు నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు? నన్ను ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పువ్వులు అమ్మేది నువ్వేగా. అమ్మితే 100 మంది ఉన్నారు. ఎవరు ఉన్నారు? 100 మంది. నాకు గుండె చెప్తుంది ఎవరు చెప్పు. నేను చెబుతున్నా తమ్ముడు, ఇక్కడ మాట్లాడద్దు. ఇక్కడ నేను చెప్పేది ఇగో ఇగో పువ్వులు కోతం కాదని చెప్పి మర్యాద చెబుతాను నీకు. నువ్వు పువ్వులు పోయడం ఆపముంది అసలు. ఏంది పువ్వులు కోతావు? ఏంది నేను మాట్లాడుతుంటే? ఎవరి మీద? ఏ ఊరు? ఊరు చేసి డబ్బులు ఇస్తావా? ఏ ఊరు? ఈ డబ్బులు నేను చెప్పేది వింటావా? ఇక్కడికి వచ్చి ఊరిని ఏదో మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా చెబుతున్నాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పర్వాలా. నీ గొద్ద బాగలు ఒకటి పంపుతప్పుడు నేను చెబుతాను. నీ గొద్ద బాగలు ఒకటి పంపుతప్పుడు నేను చెబుతాను. ఏళ్ళు చూపించావు, కోరిక పడతా చదువుతుంది. ఏళ్ళని ఏళ్ళు చూపించావు అనుకో. ఏంది ఏళ్ళు చూపిస్తున్నా? కొరుకు కొరుకు ఏంది ఏళ్ళు చూపిస్తున్నా? ఇగో నువ్వు ఆపని చెప్పే పని
ఎన్ని పూలు పోతాయి ఏంది ఇదే ఆ? డబ్బులు చెప్పేది ముందే చెప్పా చెప్పేదేను వాడు ఫీజు కట్టుకోవాలంట డబ్బులు వాడే పిల్లోడు వాడు జంగిస్తాడు వాడు తండ్రి వెళ్ళి వాడిని అడుకోరంటే ఫీజు కట్టుకుంటాడు పువ్వు కట్టుకుంటాడు గుండోడికి ఇచ్చానని చెప్పు నీకే గుండోడు అంటున్నాడు వాడు వాడు ఎవరు జలబాద్ తెలుస్తుంది మాట్లాడితే వెళ్తావు ఏంది నువ్వు పువ్వులు కోస్తావు పువ్వులు పోయి మాకని చెప్తాను నీకు పూలు ఎందుకు కోస్తాను నువ్వు ఎవడు చెప్పాడు నీకు సరే ఇట్లా 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 మాట్లాడదారా నీకు ఇచ్చాడు ఇలేదా ఎవడు ఆ పిల్లోడు ఇచ్చాడు ఇలేదుగా నీకు ఇచ్చాడు ఇచ్చాడు నీకు నువ్వు నీళ్ళు పెడుతున్నావు అంట ఆ రోజు నేను పెడుతుంటే నీ మీద పడి బాబాయ్ పూలు నేను అడిగాడని చెప్పా పూలు కాదు అడిగిందాడు నీకు డబ్బులు ఇచ్చా అంట ఆ రోజు నేను చెబుతాను అబ్బాయి నాకు వాడు ఇవ్వలా నీకు ఇచ్చాడు సరే నీ డబ్బులు 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 కావాలా డబ్బులు కావాలా డబ్బులు కావాలా సంగతి ఒక్క మాట కూడా మాట్లాడేమంటాడా నువ్వు దెబ్బ తగిలిందా నాకు ఇన్ని చుట్టి వెళ్తావు అండమాన్ జైలుకి వెళ్తావు అసలు రోడ్డుని బట్టి రోడ్డుని బడి వెళ్ళు ఏడకి వచ్చి పూలు వచ్చిన వాడికి వచ్చి నీకు 20 కిలోలకు పూలు ఇచ్చారు ఇగో ఏంది పైకి వస్తున్నా వస్తామంటే నేను చాకరీ చేసిన నాపుతున్నావు నువ్వు పైకి ఎందుకు వస్తున్నావు ఆగు ఎందుకు పై ఎవరో తెలుసా ఆగు మాట ఇగో నిన్ను ఆగు ఏంది నేను ఎవరో తెలుసా నీకా నువ్వు ఎవరు బాబాయ్ ఎవరో తెలుసు నీకా నేను అంటుంది సీఐ మా బాబాయ్ నేను అంటుంది మీ బాబాయ్ సీఏ కాదట్లా నువ్వు నాకు డబ్బులు ఇచ్చాను అన్నావే ఆ సీఏ గారి దగ్గరికి వెళ్ళి మనం చదువుతాం పదా ఇప్పుడు వెళ్దాం పదా ఇప్పుడు డబ్బులు నువ్వు వెళ్దాం చల్తే అక్కడే పడిపోతుంది పువ్వులు కొత్తగా ఏంటి దెబ్బ పిచ్చుకుందా లేకపోతే ఏమన్నా నీకు ఆగు ఎందుకు కొడతావా నా పాటు కూడా మక్కలు పాత ఇక్కడ గందరగోళం చేస్తున్నావు ఎందుకు తెలుసా నువ్వు డబ్బులు ఇవ్వయా బాబు 20,000 తీసుకున్నావు నువ్వు వడ్డీ కడతావు లేకపోతే రేపు పొద్దున కాలం అర్థమైందా 20,000 రూపాయలు ఇచ్చాడు వాడు నాకు వాడిని నమ్మి అట్టించి పంపించాను నువ్వు వాడిని నమ్మి అట్టించి పంపించు నువ్వు తీసుకోలేదా నాకు ఇవ్వలాడు ఇవ్వలా నాకు సంబంధం లేదు అది నువ్వు తీసుకున్నావు చదువుతున్నాడు నాకు ఇక్కడ నేను చెప్పేదంటవా నేను తీసుకున్నాను నీకు చెప్పాడు నువ్వు మనిషి లేకుండా వచ్చి మళ్ళీ నా దగ్గర దౌర్జన్యం కాదు నువ్వు మళ్ళీ పిల్లలు అమ్ముతున్నావా పెంటలు అమ్ముతున్నావా లక్ష్మి తల్లి పెంట గింటన్నావా తమ్ముడు మాకు ఇదే జీవనం పోతే పెట్టలు కూడా కొట్టేస్తా తీసుకెళ్ళి ఏమను కొట్టేస్తా చదువుతున్నా చెప్పాక నీకు తీసుకపో ఏంది ఇక ఎవరైనా తీసుకపో నువ్వు పూలు ఆపు నేను తీసుకున్నట్టు నీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే మరి తీసుకున్నానని చెప్పి సాక్ష్యం అని ఉండాలా లేకపోతే వాడు తీసుకుని ఇచ్చినాడని బట్టి రాకుండా వచ్చి నువ్వు డబ్బులు ఇచ్చాను అన్నవేందిరా ఏంది నువ్వు ఎక్కువ మాట్లాడుతా ఆడ తీపిస్తా ఇంతవరకు నా పాటలు ఎవరు నేను ఏమల్లా కావాలంటే ఎంత మంచి అడుగు వృద్ధాకి అక్కడికి వచ్చి నువ్వు ఇసుకుపోతా తల్ల మాట్లాడంటే చదువుతున్నా వచ్చిన దాన్ని వెళ్తావా పాటల నుంచి ముందు బయటకు వెళ్తావా లేదా ఎందుకు కొడతాను నువ్వు ఏంది ఎందుకు కొడుతున్నా గుండు గిరి తిప్పిస్తా రోడ్ల మీద అర్థమైందా నువ్వు నాకు డబ్బులు ఇచ్చి సమాధానం చెప్పు పోతే ఈసారి నీకు నరకమే ఏంది చెబుతున్నా నేను ఏంది డబ్బులు అడిగితే నరకం అంటావు రక్తం చూడు ఎట్టొచ్చింది నీ వల్ల చీల్చిపోయింది నీకు వస్తే తెలిసింది బాధ కష్టపడే సంగతి నువ్వు ఆపంటే ఏంది నువ్వు కన్నులకు వచ్చేవాడు నువ్వు కన్నులకు వచ్చేవాడు ఎక్కడ నువ్వు కన్నులకు వచ్చేవాడు అదవా సరే కొట్టు ఎంత కొడుతుంది కొట్టు నువ్వు కొట్టు నువ్వు ఎన్ను చెల్లేజ్ అవుతావు నేను నిన్ను తరిని కొట్టిపోతావు అడుగు డబ్బులు తీసుకొని నువ్వు ఎగ్గొడతావు నాకు మావాడు కాడ పిల్లవాడు ఎగ్గొడతావు నీ చెవులు ముక్కులు పిండిస్తాను నాకు నేను ఆ పిల్లాడు ఎవడు నాకు ఇచ్చినాడు ఎవడు నీ వీడికి వచ్చి 20,000 నాకు నా దగ్గర 20,000 రూపాయలు ఎట్ట వచ్చి తీసుకుందాం వచ్చి నువ్వు ఏ పూరం ఇచ్చారు తీసుకున్నావు నువ్వు ఊరే చెప్తా రోడ్ల మీద కొట్టలోడు తీసా అర్థమైన డబ్బులు అయిపోతే చెయ్యత్తా నువ్వా కాదు నీ వేలు ఎత్తల ఆపని చెప్పాను ఆపనప్పుడు ఆపు ఆ పని చేస్తా మాట్లాడుతున్నా ఇక్కడ వచ్చి నేను తమ్ముడు నేను చెప్పేది సహజంగా మాట్లాడుకుని అయిపోయింది నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ఆపుతుంటే నాకు ఇరిగేది పిత్తా తీపిస్తావు ఆపని చెప్పినప్పుడు ఆపు ఈసారి నరకమే ఈసారి మాత్రం సరే నీకు డబ్బులు ఇస్తావా ఏమోనో ఇసుకుపోతా తీసా నువ్వు పని ఆపు మధ్య ఏంది పని ఆపకుండా ఏంది వెళ్ళిపో ఎందుకు పైకి ఏంది ఇక్కడ జాతి గుర్తుపెట్టుకో నీకు డబ్బులు వెళ్తుంటే నీ ఊరు అత్తడి పద
ఆడు తెలుసుకుందాం పదేక వెళ్ళిపో ఆడ కొత్త పోతే తెలుసు తీసుకొస్తాగు ఏమని మా వాడిని తీసుకొస్తా తీసుకురాపో నీ ఎవరిని తెలిపిస్తా అది ఇప్పుడు ఇది పైన నీకుందా వస్తే సరే నీకు పిచ్చి కోటింగ్ ఇస్తాడు ఏయ్, యబ్బా. అయ్యో. యబ్బా.